అమృత, ప్రణయ్ లవ్ ఎపిసోడ్ చాలా విషాదంగా మారింది. మనకు తెలుసు. వాళ్ళిద్దరూ 2018 జనవరి 31న ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఆహ్, వాళ్ళని సెప్టెంబర్‌లో ఆహ్, అంటే వాళ్ళు జనవరి 31న చేసుకుంటే సెప్టెంబర్ 14న అతన్ని అతి దారుణంగా సుభాష్ శర్మ అనే వ్యక్తి ద్వారా వాళ్ళ నాన్నే సుపారీ దాదాపు మొత్తం కేస్‌కి దాదాపు 4,00,00,000 ఆయన ఖర్చు పెట్టాడు. 2,00,00,000 ఈ సుభాష్ శర్మకే ఇచ్చాడు. మిగతా కరీం అనే అతన్ని ఇన్వాల్వ్ చేసి నిన్న అదంతా నేను చెప్పాను. హ్మ్. అబ్దుల్ బారీ, అస్గర్ అలీ, సుభాష్ శర్మ, అబ్దుల్ కరీం, తర్వాత డ్రైవర్ అంటే శ్రవణ్ కుమార్, వీళ్ళ బ్రదర్ శ్రవణ్ కుమార్, మారుతిరావు బ్రదర్, వాళ్ళ డ్రైవర్ సముద్రాల శివ, అతను తీసుకొచ్చిన ఆటో నిజాం, వీళ్ళందరికీ కూడా నిన్న సుభాష్ శర్మకేమో మరణశిక్ష పడింది. మిగతా 7 మందికేమో యావజ్జీవ కారాగార శిక్ష పడింది. నల్గొండ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు జస్టిస్ రోజారమణి గారు శిక్ష విధించారు. వీళ్ళు ఎలాగూ హైకోర్టుకి వెళ్తారు. హైకోర్టులో వీళ్ళకి ఫేవర్గా వస్తే ఓకే, లేకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఇది జరుగుతుంది మళ్ళీ. కానీ జనరల్గా ఏంటంటే సాక్ష్యాధారాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఛార్జ్ షీట్లు దాదాపు 1600 పేజీల ఛార్జ్ షీటు, 10 సవరణలు, 9 నెలలు, 67 సాక్షులు, ఫోరెన్సిక్ ఆడిటింగ్, మొత్తం చాలా పకడ్బందీగా దీంట్లో కేసుని పెట్టారు. అప్పట్లో ఉన్న ఎస్పీ రంగనాథ్ కానీ, డిఎస్పీ శ్రీనివాస్ కానీ చాలా శ్రమించి చాలా పెట్టారు. మొత్తంగా 6 ఏళ్ళు పట్టింది ఈ కేసులో. 6 ఏళ్లలో ఇది ఒక చారిత్రక తీర్పు అని చెప్పచ్చు. ఈ తీర్పు మీద ఇప్పుడు రకరకాల స్పందనలు వస్తున్నాయి. ముఖ్యంగా శ్రవణ్ కుమార్, వీళ్ళ బాబాయ్, అమృత వాళ్ళ బాబాయ్, వాళ్ళ కూతురు భార్య, వాళ్ళిద్దరు కూడా, కూతురు భార్య పద్మజ, కూతురు స్ఫూర్తి, వాళ్ళిద్దరు కూడా చాలా తీవ్రంగా దీని మీద స్పందించారు. మొత్తం తప్పంతా అమృతదే, మా నాన్నదేం తప్పు లేదు, అమృతనే చేసింది, ఇది మాకు అన్యాయం జరిగిపోయింది అని వాళ్ళు ఏడుస్తున్నారు. ఈ క్రమంలో ఏమైందంటే అమృత రెస్పాన్స్ ఏంటి, వాళ్ళ నాన్న ప్రణయ్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళిద్దరేమో బాలస్వామి, ప్రేమలత, వాళ్ళిద్దరు సమాధి దగ్గరికి పోయి తలుచుకొని ఏడ్చి న్యాయం జరిగింది అని ప్రణయ్ సమాధి దగ్గర ఏడ్చారు. వాళ్ళిద్దరూ బాలస్వామి మీడియాతో మాట్లాడారు. నా కొడుకు చావుకి ఇప్పుడు న్యాయం జరిగింది అనుకుంటున్నాను, ఇక మీదట ఇలాంటి హత్యలు జరగకుండా ఉంటే బాగుంటుంది అనేది అతను కోరుకున్నాడు. అయితే ఈమె కొద్దిగా లేటుగా స్పందించినట్టు ఉంది అమృత ఏమో ఫస్ట్ ఏమో న్యాయం జరిగింది అన్నట్టుగా పెట్టింది. దాని తర్వాత ఇలాంటివి జరిగితే, ఇలాంటి తీర్పు వల్ల ఇకనైనా ఇలాంటి పరువు హత్యల పేరుతో కుల ఉన్మాద హత్యలు ఆగిపోతాయనుకుంటున్నాను, ఇవన్నీ చెప్పింది. ఇదంతా బాగానే ఉంది. ఎందుకంటే అందరూ కూడా అమృత స్పందన ఏంటి అనేది చూశారు. ఆమె ముందు నుంచి కూడా మా నాన్నకి, మా బాబాయ్కి, చంపిన వాళ్ళకి అందరికీ కూడా ఉరిశిక్ష పడాలని డిమాండే ఆమె చేస్తుంది. అయితే అమృతరావు 2020లో ఆయన ఆర్యవైశ్య భవన్లో చనిపోతూ ఒక లెటర్ కూడా భార్యకి రాశాడు, గిరిజకి. భార్య పేరు గిరిజ. ఆమెకి రాసి ఇట్లా క్షమించు గిరిజ అని రాశాడు. దాని తర్వాత కూతురు కూడా నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళమ్మా అని కూతురును కూడా ఆయన, అంటే ఇవన్నీ జరిగినాక ఆయన రిలీజ్ అయ్యాడు, నేను చేశాను తప్పని. మామూలుగానే రంగనాథ్ కూడా అన్నాడు, ఆయన వెరీ సెన్సిటివ్ పర్సన్ అని చెప్పి. సో ఇది జరిగింది. సో ఇప్పుడు అమృత ఏమో పక్కన మామూలుగా ఆమె ఐడి ఉండేది. ఆమెకి దాదాపు ఒక 5 లక్షల మంది ఫాలోయర్స్ అంతా ఉన్నారు. సో ఆమె మామూలుగా అమృత ప్రణయ్ అని ఉండేది. అది ఇప్పుడు తీసేసి అమృత వర్షిణి అని పెట్టుకుంది. సో దీంతో ఇప్పుడు ప్రణయ్ని ఎందుకు తీసేసింది, ఈమె 2 పెళ్లి చేసుకోబోతుందా అన్న ఇది నెటిజన్స్ విపరీతంగా ఆమె మీద విమర్శలు చేస్తున్నారు. మొత్తం దీనికి కారణము ఈమె అన్న ఇది బలంగా సోషల్ మీడియాలో కనిపిస్తుంది. అసలు ఈ మొత్తం ఎపిసోడ్కి కారణం ఈ అమ్మాయి కామంతో కళ్ళు మూసుకుపోయి 9వ క్లాసులోనే ఒక అబ్బాయితో రొమాన్స్ చేయడం, అది కళ్ళారా చూసిన తండ్రి తట్టుకోలేకపోవడం, నేను పెంచి నా భుజాల మీద మోసి పెంచిన ఈ బిడ్డ ఇలా చేస్తుందా అని ఆయన షాక్ అయ్యాడు. అక్కడి నుంచి ఆయన కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. ఈ అమ్మాయి రెచ్చిపోయింది. అక్కడ నుంచి వాళ్ళు వదలకుండా డిగ్రీ కంప్లీట్, బీటెక్ కంప్లీట్ వరకు ఉండి పెళ్లి చేసుకున్నారు. అప్పుడు కూడా పోలీసులు ఈయన కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ ఇస్తే ఈయన సైలెంట్గానే ఉన్నాడు. కానీ వాళ్ళిద్దరూ విపరీతంగా వీడియోలు చేసి ఊర్లో విపరీతంగా స్ప్రెడ్ చేయడం, అదంతా రెచ్చగొట్టి తనని
ముళ్ళుతో గుచ్చినట్టుగా ఉన్నది. అందువల్ల అందరూ అడుగుతున్నారు. సో, దాన్ని ఆయన తట్టుకోలేకపోయాడు. ఇదంతా కూడా వాడి వల్ల జరిగింది. వాడు నా బిడ్డని మాయ చేశాడు. వలలో వేసుకున్నాడు. నా ఆస్తి కోసమే ఇదంతా వాడు చేశాడు. చేసి ఇప్పుడు కూడా రెచ్చగొడుతున్నారు అన్న ఒక ఆగ్రహానికి, ఆవేదనకి ఆయన లోనయ్యి ఈ నిర్ణయం తీసుకున్నాడు అన్న యాంగిల్ ఎక్కువగా పెడుతున్నారు. దీంతో అనేక ప్రశ్నలు కూడా ముందుకు వస్తున్నాయి. సో దళితులేమో ఒక మాల కావచ్చు, ఒక మాదిగ కావచ్చు, వాళ్ళిద్దరూ పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. మాల వాళ్ళు మాదిగల్ని పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది తక్కువ ఉంది. అట్లాగే మాల కానీ మాదిగలు కానీ ఉపకులాలు ఉన్నాయి, రెల్లి లేకపోతే ఇంకేవో రకరకాల వాళ్ళల్లో పెళ్లి చేసుకోవట్లేదు. ఎంతసేపు వాళ్ళు తమ కంటే పెద్ద కులాల్లో వాళ్ళని ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవడం మీదనే ఫోకస్ పెడుతున్నారు. కుల నిర్మూలన కానీ కులాంతర వివాహం అంటే మాలలో మాదిగలో అప్పర్ కాస్ట్ వాళ్ళని పెళ్లి చేసుకోవడమేనా, వాళ్ళకంటే కింద వాళ్ళని వాళ్ళు ఎందుకు చేసుకోరు అన్న ప్రశ్నలు కూడా బయలుదేరాయి.